వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బంగారుపాలెం మండలంలోని జంబువారిపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటప్పనాయుని చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగారుపాలెం మండలంలో నీటి వనరులు మెండుగా ఉన్నాయని, వాటిని కాపాడుకొని బాధ్యత మనందరిది ఉందని అన్నారు. భవిష్యత్తులో రైతులకు నీటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఈ నీటి భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ రోజు గెలిచినప్పటి నుంచి ఇక్కడ కానీ ఎమ్మెల్యే కానీ మేము కానీ ఎక్కువ రాలేదు ఈ ఊరికి. ఎందుకంటే మేము చెప్పింది చేసే రావాలని వస్తుంది. కల్వర్ట్ అడిగినారు, కల్వర్ట్ ఇస్తుంది. రోడ్డు అడిగినారు, రోడ్డు ఇస్తుంది. ఒక 15 లక్షలు రోడ్డు పెండింగ్ పడిపోయింది. ఎందుకంటే అది ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ లేట్ అయింది కాబట్టి, ఫండింగ్ లేదు కాబట్టి చేయలేక చెప్తే చేసుకోమనేసి చేయలేమండి. కాబట్టి మేము ఎక్కువ చేస్తాం కాబట్టి నా వాస్తవంగా చేయలేదు. ప్రతి ఒక్కటి ఇస్తుంది ఏం చెప్పింది, అందుకనే రాలేదు. ఎమ్మెల్యే కాదు, రోడ్డు అయినాక కంప్లీట్ అయినా గ్రాంట్కి పిలుచుకొని వచ్చి చేస్తాము, మేము చెప్పింది చేస్తామని చూపిద్దామని వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ పూర్గా కాబట్టి అదే మాట ఏడికి వచ్చి మేము 22.5 లక్ష ప్రోగ్రామ్ చేస్తే ఫండింగ్ ఇస్తుంది. దీనికి వాటర్ ప్లాంట్ ఇస్తుంది, రోడ్డు ఇస్తుంది, ట్రైన్ ఇస్తుంది, కల్వర్ట్ ఇస్తుంది. అదే అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి ఇస్తున్నాము, అదే శాంక్షన్ అయింది. 15 లక్షలు రోడ్డు మట్టి పెండింగ్ అయింది. అదే వాటర్ చెప్పినాడు. దీనికి ఎమ్మెల్యే గారు మేము వచ్చి ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వస్తానే ప్రపోజల్ పెట్టి 1,75 lakhs అవుతుంది అన్నాడు డైవర్ట్ చేసేదానికి. దాని ప్రపోజల్ ఫస్ట్ 25 lakhs ఇచ్చి డ్రైన్ స్టార్ట్ చేస్తే అది ఒకేసారి చేయాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ అవుతుంది. కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తాము, అన్ని చెప్పలేం. కాబట్టి 25 lakhs వర్క్ జరుగుతూ ఉంది. కంపల్సరీ అది డ్రైన్ మార్చి మాకు ఈ నుంచి నీళ్లు వీక్ ఎంత ఉండాలో దానికంటే ఎక్కువ నాకు తెలిసి చెరువు గురించి 91 నుంచి కాలువ చేసినప్పుడు మేము చేసి గంగినాయుడు అని చేసినాడు చెరువు. ఆయన ఏం లాభమో నష్టమో తెలియదు. ఆయన చేసే పరిధి వచ్చినాడు, ఆయన అంతా లాస్ అయినాడు, పోయినాడు, ఆయనకు తెలుసు. మా ఊర్లో మేమే చేస్తాం, మా నేలనే పోయింది, నేనే చేస్తే వర్క్. ఆ కాలువ వర్క్ అంటే కష్టం నాకు తెలుసు. మీకు ఎంత నీళ్లు అవసరం వాసన వస్తుందో ఆ నీళ్ళు తెలుసు కాబట్టి ప్రతి ఒడి తెలుసు. ఆడి నుంచి ఇది దాన్ని ఏమంటారు, పట్టిసీమార్తో అనుకోండి, బంగారుపాలెంకి, తవనంపల్లి రెండుకి. తవనంపల్లిలో 70%, 80% బ్రహ్మాండంగా ఉంది వాటర్. 30% వచ్చి డ్రౌట్ ఉన్నాడు. బంగారుపాలెం మండలం కాదు, చిత్తూరు జిల్లాలోనే ఫస్ట్ వేసింది 1000 feet వేసింది మారేడుపల్లి రోడ్డు, డ్రైన్స్ వాటర్ లేకుండా. బోర్గు బంగారుపాలెంలో 5 చెరువులు ఉండాలి, తవనంపల్లిలో 6 చెరువులు ఉండాలి. మొత్తం లింక్ అనాలి, ఇక్కడి నుంచి పోతుంది. ఇది ఈరోజు నుంచి వచ్చేది వచ్చి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి దీన్ని ఆలోచించి చాలా మంచి ప్రోగ్రాం పెట్టినాడు. ఏమంటే ఇప్పుడు ఈ చెరువు దగ్గర ఉండేటువంటి రైతులంతా వీళ్ళ సమస్య అంతా మనం చెప్తే ఇరిగేషన్ వాళ్ళు, డీలు, ఏఈలు అందరూ వచ్చినారు. వీళ్ళంతా దీంట్లో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవంతా మనం చెప్పేదాన్ని వాళ్ళు ఎంటర్ చేసుకుని దాన్ని ఏ విధంగా వర్క్ తీసుకుని రావాలా, ఏ విధంగా పెడితే ప్రజలకు అనుగుణంగా ఉంటుంది, ఏ విధంగా ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా పంపించడం జరిగింది. ఇప్పుడు మనం కూడా వచ్చినాము, కానీ ప్రజలు కూడా సలహా చెప్పాలి. దీనికి సలహా చెప్పినప్పుడు ఈ సలహాల్లో ఏదైతే చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే మనకి ఈ చెరువు నుంచి మనకు ప్రజలకంతా మంచి జరుగుతుంది అనేది కూడా మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఏలు కానీ డీలు కానీ మనం చెప్పిన దాంట్లో వాళ్ళు యోచన చేసి ఏం చేయాలనే దాన్ని వాళ్ళ కోటి గురించి తీసుకెళ్తారు పైకి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఎవరంటే దాదాపు ఇది ఒక 25 సంవత్సరాల ముందు ఒక కాలువ కట్టిన, చెంగల్ అనే కాలువ అనేసి మనకు అందరికీ తెలిసిన. ఆ వేళకి ఈ కాలువ లేదు. ఈ చెరువు కట్టేది బ్రిటిష్ కాలువ కంటే ముందు, అంటే అశోక్ చక్రవర్తి కాలం ఇప్పుడు చెరువు కట్టినారు. కట్టేటప్పుడు దానికి కట్టే దాని లోపల చెరువు లోపల ఎంత ఉంటుందంటే 50 నుంచి 52 ఎకరాలు, 53 ఎకరాలు ఉంది. అది వీళ్ళకి తెలుసు విషయం. అంతలోనే నీళ్ళు ఉండాలి, దానికంటే పైకి నీళ్ళు రాకూడదు. నీళ్ళు వస్తే ఎందుకంటే రైతులు మునిగిపోతారు, రైతు భూములు పుడుస్తాయి. అట్లా కానీ మనం కొత్తగా కానీ ఏదన్నా పెంచుకోవాలి, కట్ట పెంచాలన్నా, మరో పెంచాలన్నా, చెరువు కాలువ పెంచాలన్నా, దీనికి ఏంటంటే రైతులు అటు సైడ్ మునిగేట్లుగా ఉంటే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కింద భూమికి డబ్బు ఇవ్వాలి. అదంతా లేకుండా వాళ్ళు అప్పుడు మనం అంతా అడిగేవాళ్ళు లేకుండా ఆ కాలంలో ఎవరికి ప్రజలకు ఏం తెలియదు. మనకేం తెలియనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ కట్టిన దానికి 2 అడుగులు పైకి ఉంది. దీంతో ఏమైతుందంటే దాదాపు 1000 ఎకరాలు మామిడి తోపులు కానీ అప్పుడు పైరు చేస్తున్నప్పుడు ఇప్పుడు రంపులు చేస్తుంటారు, మామిడి చనిపోతాయి. అక్కడ పంట రాకుండా ఎంతో మంది రైతులు ఇబ్బంది పడతారు, 4-5 విలేజ్ వాళ్ళు. అదేవిధంగా ఉంటుంది అడుగుతాము మాట్లాడతా అదేవిధంగా పక్కలోనే మనకు అందరికీ నమస్కారాలు. ఈ చెరువు చైర్మన్ చేసినందుకు నన్ను ఈ సంవత్సరము కొంచెం ఈ కాలువలు క్లీన్ చేసి బాగా ఒక 4 చెరువులు నిండించినాము. ఇప్పుడు ఇంకా మంచి ఫండ్స్ ఇచ్చి బాగా కాలువని ఇంకా డెవలప్ చేసి ఈ దండవారిపల్లి హరిజనవాడ వెనక, జంబువారిపల్లి హరిజనవాడ వెనక బాగా
సిమెంట్ కాలువలు కట్టి దానికి మోల్డ్ వేస్తేనే బాగుంటుంది. అక్కడ బాగా ఎక్కువ గలీజ్ వస్తూ ఉంది. దండోరపల్లి ఊరనకు కూడా ఆ విలేజ్లు ఉండే తావన బాగా చెత్తలు పడుతూ ఉన్నాయి. అక్కడ దానికి మంచి బందోబస్తు చేయాలి. ఎలా బహిర్గతమైన తర్వాత పరిష్కారం కాకుండా పోయేదే ఉండదు. బంగారుపాలెం అంటే సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. మీకు ముందే పంటలు ఇచ్చాడు, బంగారం లాంటి భూములు ఇచ్చాడు, అద్భుతమైనటువంటి చెరువులు ఇచ్చాడు. ఆ వనరులన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే గ్రామాలని పరిపుష్టం చేయాలి, గ్రామాల్లో ప్రజలు గౌరవంగా జీవించాలి, ముఖ్యంగా రైతాంగం వాడుకాన్ని మనం చక్కరైనటువంటి పద్ధతిలో వాడుకోవాలి. ఆ పద్ధతిలో వాడుకోవాలంటే ఒకరి ఆలోచన ఇంకొకరి ఆలోచన పంచుకోవాలి. నిజంగానే ఇక్కడ రాగమణిపేట అవతల కీరమంద నుంచి వచ్చే నీళ్ళన్నీ సముద్రం పాలైపోతున్నాయి. సుమారుగా సంవత్సరం 1 TMC నీళ్ళైనా సముద్రంలో కలిసిపోతున్నాయి. యాదమరి మీద, తమిళనాడు గుడి యాత్ర మీద. అట్లాగే ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు కూడా వృధా అయిపోతుంది. దీన్ని మనం గుర్తించగలిగాం. 4 సార్లు చెప్పగలుగుతాం, 5వసారి అవుతుంది. ఈ 5వసారి అవ్వాలంటే 4 సార్లు చర్చ జరగాల. 4 సార్లు మనం ధరణి ప్రకాష్ గారికి, మండల అధ్యక్షులు, మండలం గురించి, అహర్నిశలు అభివృద్ధి గురించి నాతో చర్చిస్తూ ఏదో ఒక విధంగా బంగారుపాలెం మండలాన్ని గొప్ప స్థితిలో చూడాలని నాతో ఎప్పుడు చర్చిస్తున్నటువంటి జయప్రకాష్ అన్న గారికి, ఏఎంసీ చైర్మన్ భాస్కర్ నాయుడు గారికి, పోల్ మేనేజ్మెంట్ కన్వీనర్ పోతలపట్టు నియోజకవర్గం గిరిధర్ బాబు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి మంచి మాటకారి కోకా ప్రకాష్ నాయుడు గారికి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నటువంటి జనార్దన్ గారికి, మాట్లాడినంటనే ఈ పక్క నుంచి తమిళనాడులో సముద్రంలో నీళ్లు పిలిచేంత దూరం మాట్లాడిన చెరువు చైర్మన్ రవీణకి, ఈ పంచాయతీకి జంబువారిపల్లికి ఈ సమతుల్యాన్ని కాపాడాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మోదీ గారి ఆలోచన. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలా. సక్రమైనటువంటి పద్ధతిలో ప్రజానీకం ఉపయోగించుకుంటే మనం అందరూ అనుకుంటూ ఉంటాం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అందరూ మనం మామిడికాయలు కుప్పలు పోసి అమ్మితే అప్పుడు రాయల వారి కాలంలో బంగారు కుప్ప రాసులు పోసి అమ్మారంట. అలాంటి రోజులు వస్తాయి, స్వర్ణయుగం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన కోసమే ఈ తపన పడుతున్నారు. మిగతా వాళ్ళు అధికారం కోరుకునేది మేము ఏమైనా చేస్తే చెల్లిపోతుందని జులుం ప్రదర్శించడానికి, మిగతా వాళ్ళు అధికారం కోరుకునేది మేమేమైనా లాక్కుని సంపద వెనకాల కూడబెట్టుకోవాలనుకునే దానికి, మిగతా వాళ్ళ అధికారాన్ని కోరుకునేది నేను, నా బిడ్డలు, నా తరం, నా బంధువులు, వాళ్ళ తరం బతకాలి, దాన్ని ప్రజానీకం నుంచి మూట కట్టుకోవాలనుకునే దానికి. కానీ నారా చంద్రబాబు గారి ఆలోచన అది కాదు. జనమందరూ బతకాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వనరు మనిషికి ఉపయోగపడాలి. గాలిని ఏ విధంగా వాడుకోవాలి, గాలి నుంచి కరెంట్ ఏ విధంగా ఉత్పత్తి చేయాలి,
అట్లాగే చెత్త నుంచి సంపద ఏ విధంగా సంపాదించాలి, మనం వాడి వదిలేసినటువంటి వస్తువులతో కరెంట్ ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, అంటే రీసైకిల్, ఏది కూడా వ్యర్థం కాదు. మార్పుకు అనువుగా అనేది సృష్టికి మనజాలదు అంటారు. ఇప్పుడు ఒక నూలుని గుడ్డగా చేశారు. నూలు కాకముందు ఒక సీతాకోక చిలుక, దానికి ముందు పట్టును ఉడకబెట్టి తీశారు. మళ్ళీ దీన్ని భూమిలో పడేస్తే మట్టి. అంటే మార్పు చెందుతున్నటువంటి ప్రతి దాన్ని మనం ఉపయోగించుకోవాలి, మనకు అనుగుణంగా దాన్ని మార్చుకోవాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే ఇది పరిపాలన. దీన్ని కాదునా అడవి పట్టండి మా చెరువు నుంచి కావాలని చెప్పు అడుగు మాదే చేపలని